అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరి కోసం రాగి రొట్టె చూపించబోతున్నానండి. ఈ రాగి రొట్టె చాలా హెల్దీ. మామూలుగా రాగి హెల్దీ అని చెప్పుకుంటారు, కానీ నేను ఈ రాగి పిండిలో ఆకుకూర వేశాను, క్యారెట్ వేశాను, జీలకర్ర వేశాను. దానివల్ల ఇంకా హెల్దీ రొట్టె అని చెప్పొచ్చు. చూడండి, దీనికి ముందుగా నేను రాగి పిండి అయితే తీసుకుంటున్నాను. ఈ రాగి పిండిలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసేసేయాలండి. తర్వాత నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఉల్లిపాయ, పుదీనా, తోటకూర, కొత్తిమీర, క్యారెట్ అండి. ఈ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఉల్లిపాయ వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, పుదీనా, కొయ్య తోటకూర తీసుకున్నానండి. మీకు ఇంట్లో ఏ ఆకుకూర ఉంటే ఆ ఆకుకూర అయితే తీసుకోండి. తర్వాత కొత్తిమీర, తర్వాత క్యారెట్ అండి. ఇవి మొత్తం వేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి పిండి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం ఉంటేనే రాగి రొట్టె చెయ్యాలి అనేం లేదండి. వీటిల్లో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆ ఒక్క వస్తువు పక్కన పెట్టేసి, ఆ ఒక్క ఐటెం పక్కన పెట్టేసి ఏవి ఉంటే అవి కలిపి మీరు రాగి రొట్టె అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని ఇలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇందులో చూడండి, నేను నెయ్యి అయితే వేస్తున్నాను. మీరు ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కానివ్వండి, నెయ్యి కానివ్వండి, నేనైతే ఎక్కువ వెయ్యను. మీరు కూడా మ్యాక్సిమం తగ్గించే వేయడానికి చూడండి, ఎక్కువ వాడొద్దు. ఆయిల్ అయితే అస్సలు ఎక్కువ వాడొద్దండి. ప్రతి ఒక్కరూ కూడా తగ్గించే వాడటానికి ట్రై చేయండి. చూడండి, సైడ్ మొత్తం కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నాను. అది ఎక్కువ వేయట్లేదు, కొద్దిగానే వేస్తున్నానండి. ఈ స్టవ్ మాత్రం మనము సిమ్లో మాత్రమే పెట్టుకొని ఈ రొట్టెనైతే ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆకుకూర వేసాం కదా, అది బాగా ఉడకాలి. అందుకని సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, క్రిస్పీగా వస్తుందండి ఈ రాగి రొట్టె. అంటే వేడి మీదే తినాలి. వేడి మీద అయితే క్రిస్పీగా ఉంటుంది. కొద్దిగా చేసిన చాలాసేపటి తర్వాత తింటే కొద్దిగా మెత్తపడుతుంది, క్రిస్పీనెస్ పోతుందండి. అది గుర్తుపెట్టుకోండి. ఈ రొట్టె అయితే చాలా బాగుంటుందండి. అంటే రాగి రొట్టె తింటున్నాము అని రాగి ఫ్లేవర్ కానీ ఏమీ ఉండదు. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ రొట్టె కూడా అందరూ ట్రై చేయండి. చూసారా, రెండవ రొట్టె కోసం నేను మళ్ళీ కొద్దిగా నెయ్యి అయితే వేశాను. ఇప్పుడు సేమ్ ఫస్ట్ రొట్టె ఎలాగైతే చేసుకున్నామో సేమ్ అలాగే ఈ రొట్టెను కూడా మనము రెడీ చేసుకోవాలి. చూడండి, దీనికి కాంబినేషన్ కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఆనియన్స్ ఉన్నాయి, తర్వాత పచ్చిమిర్చి ఉంది, క్యారెట్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒక్కసారి అయితే ఈ రొట్టెని ట్రై చేయండి. నా రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి, చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ చేయొచ్చండి, ఈజీగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఛానల్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, లైక్ చేయండి. చూసారా, ఈ రొట్టెను కూడా ఇలాగే సేమ్ కాల్చుకోవాలండి. సెకండ్ సైడ్ కూడా మనము దీన్ని తిప్పి ఇందాక ఫస్ట్ రొట్టెని ఎలాగైతే మనము ఉడికించుకున్నామో సేమ్ అంతే సిమ్లోనే పెట్టి మనము దీన్ని ఉడికించుకోవాలండి. రొట్టె అయితే త్వరగా అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా, చాలా బాగుంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరందరూ కూడా ఈ రొట్టెని ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇది తీస్తున్నాను ప్లేట్లోకి. చూసారా ఎంత బాగున్నాయో చూడ్డానికి. నచ్చింది కదా? థ్యాంక్ యూ.